యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీయూ తెలుసుకొనినవాడు కాదు. మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అవి ఏంటంటే అన్నీ మనకే తెలుసు, అన్ని విషయాల్లో మనమే కరెక్టు, ఎదుటివారిదే తప్పు అని. ఏదైనా జరిగితే చూసావా, నేను ముందే చెప్పానా ఇలా జరుగుతుందని, నాకు ముందే తెలుసు ఇలాగే జరుగుతుందని అని అంటూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నారు, మీకేమైనా తెలియను అనుకుంటే మీకేమీ తెలీదు, ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీవు నాకన్నీ తెలుసు అని అనుకున్నావంటే నీకేమీ తెలియదు అని అర్థం అని తెలుపుతున్నారు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక సైంటిస్టు దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు, మాకు నీతో అవసరం లేదు. మనిషిని నేరుగా నువ్వేమీ సృష్టించలేదు. మనిషి కోతి నుండి వచ్చాడు. మనిషికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా మేం ట్రీట్మెంట్ ఇవ్వగలం. హార్ట్ పాడైతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసి బతికించగలుగుతున్నాము. కాళ్ళు చేతులు విరిగిపోయినా ఆర్టిఫిషియల్వి పెట్టి మళ్ళీ వాళ్ళు నడిచేలా చేస్తున్నాము. మాకన్నీ తెలుసు, మాకన్నీ చేతనవును, నీ అవసరం మాకేమీ లేదు అని అంటాడు. అప్పుడు దేవుడు నవ్వి, సరే ఒక మనిషిని తయారు చేసి ప్రాణం పోయి, అప్పుడు నీకన్నీ తెలుసు అని ఒప్పుకుంటాను అని అంటారు. సైంటిస్టు మట్టిని తీసుకోపోతాడు. అప్పుడు దేవుడు, అది నా మట్టి, నేను సృష్టించింది, నీ మట్టి నువ్వు తీసుకో అంటారు. అంతే, అవాక్కైపోయిన అతని మనోనేత్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు దేవుని గొప్పతనాన్ని చూసి ఆయన పాదాల మీద పడి ఏడవసాగాడు. దేవుడు అతన్ని ఓదార్చి బలపరిచి తన సాక్షిగా నిలిపారు. అప్పటి నుండి ఆ సైంటిస్టు ఏ పని చేసినా దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి చేసేవాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన బుద్ధి, మన తెలివి అని అనుకుంటే ఏమీ చేయలేం. పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడితే దేవుడే మనల్ని గొప్పగా నడిపిస్తారు. మనకు అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ తెలియని వారిగా ఉండిపోతాం. దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం వెర్రితనమే. ఏ మనిషిని అయినా మార్చటానికి దేవుడు ఒక సంఘటనను ఎన్నుకుంటారు. అన్నీ తెలుసు అని గర్వంతో ఊగిపోతున్న సైంటిస్టును మార్చి దేవుడు అతన్ని గొప్ప సాక్షిగా నిలవబెట్టారు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. అన్నీ మీకే తెలుసు అని అనుకోకండి, అలాగే ఏమీ తెలియని వారిగా ఉండిపోతారు అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. మా స్వబుద్ధి మీద కాకుండా పూర్ణ హృదయంతో మీ మీద ఆధారపడమని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మేమందరం పరిపూర్ణ హృదయంతో మీ మీద ఆధారపడేలా మమ్మల్ని ఆశీర్వదించండి. మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎటువంటి కష్టాలు, బాధలు లేకుండా మీ మీద ఆధారపడుతూ ఘనంగా జీవించులాగున ఆశీర్వదించండి. వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి. ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు దయచేయండి. గర్భఫలం లేని వారికి ఇప్పుడే గర్భఫలం దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి. అనారోగ్యాలతో బాధపడుచున్న వారికి ఇప్పుడే స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి చేతులను ఐశ్వర్యంతో నింపండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము.
భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.